జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 3/3/2024 ఆదివారం, మాఘబహుళ అష్టమి మొదలుకొని 9/3/2024 శనివారం, మాఘబహుళ చతుర్దశి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి కుంభం, బుధుడు కుంభ మీన రాశుల్లో, శుక్రుడు మకర కుంభ రాశుల్లో, కుజుడు మకరం, చంద్రుడు వృశ్చిక ధనుస్స మకరం కుంభరాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని సత్ఫలితాల కొరకు ఎక్కువగా శ్రమిస్తారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాలు కానీ, పూజాది కాని విషయాలలో ఎక్కువగా పాల్గొంటారు. సాంఘికమైనటువంటి ఆచార వ్యవహారాలలో కానీ, లేదా దేవస్థానకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఎక్కువగా పాల్గొంటారు. మంచి నూతన వరవడితోని, నూతన ఉత్సాహంతో ఎక్కువగా పాల్గొంటారు. ధనాదాయం విషయంలో కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలత లభిస్తుంది. విద్యార్థులకు కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. వారు కొంత శ్రమిస్తే తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. వీసా లాంటివి కొంత ప్రయత్నిస్తే తప్పకుండా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటారు. నూతన ఉత్సాహంతో ఎక్కువగా శ్రమిస్తారు. వాటితోని మంచి పై అధికారులతోని మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని ప్రశంసా పత్రాలను కానీ, లేదా మంచి ఆర్థిక పరంగా వీళ్లకు అవార్డులు కానీ, రివార్డులు కానీ పొందేటట్టుగా కూడా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం విషయంలో పెరుగుదల లభిస్తుంది. మీరు దరఖాస్తులు పెట్టుకుంటే ఇవి అన్నీ సఫలీకృతమవుతాయి. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో సభ్యులు కానీ మంచి మార్కులు, మంచి ఉద్యోగ అవకాశాలు కానీ తెచ్చుకొని మీకు మంచి పేరును తెచ్చిపెడతారు. దాంతో ఇంట్లో కుటుంబ వాతావరణం కూడా చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు ఈ వారం అంతా. కొంత ఖర్చులు అధికమవుతాయి. కాకపోతే ఆ ఖర్చులు అయినా కూడా మీకు దానితో కూడా సంతోషంగా, సంతృప్తికరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. దూర ప్రాంతాల బంధువుల రాకతోని కూడా మీకు ఇల్లంతా సందడిగా ఉండేటువంటి సమయం. కొన్ని శుభవార్తలు వింటారు. శుభ కార్యాల లోపల మీరు పాల్గొంటారు. విహారయాత్రలు కానీ, దూర ప్రాంతాల సందర్శన కానీ ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. కొంత వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సంతోషంగా ఉంటారు. కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, మరియు కుటీర పరిశ్రమలు కానీ, చిన్న చిన్న పరిశ్రమల వారికి కానీ, రాజకీయ పరంగా ఉన్నవారికి కానీ కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా సంతోషంగా సామాజికమైనటువంటి సమాజ సేవలో మీరు పాల్గొంటారు. నూతన ఉత్సాహంతో కలిసిమెలిసి అందరితో ఉండడం చేత మీరు ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో మీకు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటిది, లేదా ఎప్పటి నుంచో ఆశించినటువంటి ఫలితం మీకు మీ ముందు ఉంటుంది. దాంతో మీరు సంతోషంగా, ఉల్లాసంగా ఉండేటువంటి సమయమని మీకు తెలియజేయడమైనది. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఖర్చులు కొంత మితిమీరుతాయి. అయినప్పటికీ కూడా దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా మీరు దాన్ని కంట్రోల్ చేసేటట్టుగా మీకు కనబడుతున్నది. పిల్లలు కొంత సందడిగా ఉంటారు.
ఈ పిల్లలు మీకు దూర ప్రాంతాల నుంచి మీ ఇప్పుడు రావడం చేత మీకు ఇల్లంతా సంతోషంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. దానికి తగినట్టుగా కూడా మీరు ఆర్థికమైనటువంటి వనరులను మీరు సమకూర్చుకుంటారు. మీరు కొంత వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. దాన్ని సంతోషంగానే మీరు కాలాన్ని గడుపుతారు. పై అధికారుల మెప్పు కొరకు మీరు సమర్థవంతంగా పనిని నిర్వర్తిస్తారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత అనుకూలమైనటువంటి సమయమే. మీరు ప్రయత్నించండి, లాభిస్తుంది. డాక్టర్ల విషయంలో కానీ లాయర్ల విషయంలో కానీ మీకు అనుకూలత లభిస్తుంది. కాకపోతే కొన్ని విషయాల లోపల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వాటిని సమస్యపూర్వకంగా మీరు సమస్యల నుంచి తప్పించుకొని మంచి పేరును తెచ్చుకునే దిశగా మీరు నడుపుతారు. అన్ని వ్యవహారాలలో ఆనుకూల్యత లభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. అవివాహితులు కొంచెం ప్రయత్నించండి, తప్పకుండా మీకు శుభవార్తలు వింటారు. స్త్రీలకు మంచి సమయమే. మీరు ప్రయత్నించండి, మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కానీ పొందేటట్టుగా ఉంటారు. బంగారం లేదా విలువగల వస్తువులను మీరు కొని తెచ్చుకుంటారు. ఈ వారం అంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో స్త్రీలకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతారు. ధన విషయం లోపల మీకు చాలా లాభిస్తుంది. కొన్ని విషయాల లోపల రాజయోగం లాంటి యోగాలు కూడా మీకు యోగిస్తుంది. తప్పకుండా మీకు విపరీతమైనటువంటి ఆనుకూల్యత లభిస్తుంది ఈ వారం. ధనాదాయం విషయం లోపల కొంచెం ప్రమోషన్స్ కానీ లేదా ఇంకొక పెద్ద ఉద్యోగం మీకు దొరికేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వినుకోని లాభాలు కూడా మీ ముందుంటాయి. మీ పిల్లలు మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తారు. దాంతో సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ వాతావరణంలో చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి సమయమని మీకు తెలియజేయడమైనది. కొన్ని స్థిరాస్తుల లాభాలు మీ ముందుంటాయి. కొన్ని అగ్రిమెంట్లు కానీ లేదా స్థిరాస్తులు కొనుగోలు విషయంలో ప్రణాళికలు రచిస్తుంటారు, ప్లాన్లు వేస్తుంటారు. కొన్ని సఫలీకృతంగా ఉంటాయని చెప్పి తెలియజేయడమైనది. అవివాహితులకు శుభ సమయమే. తప్పకుండా మీరు అనుకున్న లాభాలు పొందుతారు. ప్రేమ విషయం లోపల మీరు గెలుస్తారు. సంతాన సౌఖ్యాన్ని పొందేటట్టుగా మీకు ఉంటుంది. విదేశ పర్యటన లాభిస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్ కానీ లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లాభ దిశగా మీకు గోచరమవుతున్నాయి. మీ ప్రయత్నంతో కూడుకున్నటువంటి లాభాలు తప్పకుండా పొందుతారు. మీరు ప్రయత్నించండి, తప్పకుండా ఆనుకూల్యత లభిస్తుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా డాక్టర్లు, లాయర్లు, కుటుంబ ఈ పరిశ్రమలు అటువంటి వారికి కూడా తప్పకుండా లాభాలు పొందుతారు. మీరు తయారు చేసినటువంటి వస్తువులకు మంచి గిరాకీ ఉండడమో, మార్కెట్లో మంచి పేరు రావడమో జరుగుతుంది. మీరు ప్రయత్నించండి, తప్పకుండా మీకు లాభం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. పూర్వాషాఢ 4, పుష్యమి 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీకు కొన్ని శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. కొన్ని విదేశ పర్యటనలు మీకు లాభిస్తాయి. వీసా లాంటివి వస్తాయి, సంప్రాప్తిస్తాయి. ధన విషయంలో మీకు చిన్న సమస్యలు కానీ లేదా మనస్పర్ధలు వచ్చేటట్టుగా ఉంటుంది. ఇతరులతోని ధన విషయంలో ఆర్థికమైనటువంటి లావాదేవీలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టడం లేదా ఒకరిని నమ్మడం చేత కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎక్కువగా నమ్మకుండా మీరు పేపర్ మీద ఉండేటట్టుగా మీరు దాన్ని తయారు చేసుకోండి. తప్పకుండా లాభిస్తుంది. ఉన్నతమైనటువంటి కొన్ని లాభాలు పొందుతారు. విద్యార్థులకు కొంత శుభ సమయమే. అవివాహితులకు కూడా కొంత ప్రయత్నించండి, తప్పకుండా లాభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీకు మంచి యోగ్యత లభిస్తుంది. కొత్తగా మీరు ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తే
లాభిస్తుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. క్యాంపస్ రిక్రూట్మెంట్ల లోపల అటువంటి విషయాల లోపల మీరు ఎక్కువగా చదవాలి, తప్పకుండా మీకు యోగ్యత వస్తుందని చెప్పి మీకు చెప్పడమైనది. ధనాదాయం విషయంలో మీరు ఎక్కువగా ప్రయత్నించండి. మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కానీ లేదా మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కానీ నూతనమైనటువంటి ఆలోచనలు కానీ మీ ముందుంటాయి. తప్పకుండా అటువంటి విషయాల లోపల లాభం చేకూరుతుంది. కొంత స్త్రీలతోని మాట్లాడేటప్పుడు కానీ స్త్రీలతోని వ్యవహరించేటప్పుడు కానీ కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించాలి. కొంత బెడ్స్ కొట్టేటట్టుగా మాటలలో తేడా వచ్చినట్టుగా కనబడుతున్నది కనుక మీకు కొంత సూచన చేయడమేనది. మీతోని వృత్తి ఉద్యోగాల్లో మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ తోటి విద్యార్థులు కానీ ఎక్కువగా మీరు వాటిని నమ్మడం చేత కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. వారిని పూర్తిగా నమ్మి వారి చేతిలోనే మీ డబ్బును కానీ మీ వస్తువులు కానీ పెట్టి ఎక్కువగా మోసపోవద్దు. కొంత అప్రమత్తతతోని వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమేనది. స్త్రీలు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య బాధలు, ఉదరకు సంబంధించినది కానీ రక్తానికి సంబంధించినటువంటి కానీ చిన్న అనారోగ్య బాధలు కూడా పొందుతారు. చిన్న చిట్కాలతోని చిన్న వైద్యంతో అవి సమసిపోయేటట్టుగా ఉంటాయి. దానికి భయపడవలసిన పని ఉండదు. ఈ వారంలో మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమనేది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో మీరు వ్యవసాయ సంబంధించినటువంటి వస్తువులకు మంచి గిరాకీ ఉంటుంది. మంచి డబ్బు ఈజీగా మీకు డబ్బు చేతికి అందుతుంది. దాని మార్కెట్ విలువ పెరుగుతుంది. భూ సంబంధమైనటువంటి విషయాలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్కు సంబంధించిన విషయాల లోపల మీకు ఆనుకూల్యత లభిస్తుంది. వాటికి గిరాకీ కానీ వాటికి రేటు పెరిగి మీకు చాలా లాభం చేకూరుతుంది. స్థిరాస్తుల విషయంలో ఆనుకూల్యత లభిస్తుంది. మీరు ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ కానీ లేదా దీనికంటే ఇప్పుడు పనిచేసిన దానికంటే పెద్ద ఉద్యోగాల కొరకు మీరు ప్రయత్నించండి, మీకు యోగిస్తుంది. మీరు ప్రయత్నం విఫలం కాదు, కొంత ప్రయత్నం లోపం చేయకుండా చేయండి, తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది. ధనాదాయం విషయంలో కానీ లేదా బంగారం విలువగల వస్తువులను కూడా ఈ వారం మీరు కొని తెచ్చుకునేటువంటి సమయం. ఈ కుటుంబ వాతావరణం బాగుంటుంది. కాకపోతే మీ పిల్లలతోని చిన్నగా అభిప్రాయాలలో భేదాలు, మానసికంగా లోపలనే మీరు కొంత ఆలోచనలు పిల్లల మీద అటువంటి జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొంత మీరు అనుకున్నట్టుగా వారు వినకపోవడమో లేదా మీరు చెప్పినటువంటి విషయాల లోపల ఏకీభవించకపోవడమో జరిగేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. తప్పకుండా మీరు అన్ని విషయాల లోపల దైవాన్ని నమ్మండి. తప్పకుండా మీకు మీ ఫేవర్లోనే రిజల్టులు అన్నీ వచ్చేటట్టుగా ప్రయత్నించండి. తప్పకుండా యోగిస్తుందని చెప్పి తెలియజేయడం అనేది. మీరు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రయత్నించండి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. రాజకీయ పరంగా ఉన్నవారు కూడా మీరు కొంచెం ప్రయత్నించండి. మీరు అనుకున్నమైనటువంటి స్థానాన్ని అనుకున్నమైనటువంటి పోస్టు పొందేటట్టుగా కూడా మీకు సంప్రాప్తిస్తుంది. ప్రయత్నించండి, లాభిస్తుంది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీరు ధనాదాయం విషయంలో ఎక్కువగా శ్రమిస్తుంటారు. మీకు ఎక్కువగా డబ్బు రావాలనేటువంటి ఉత్సాహంతో ఉంటారు. కాకపోతే మీరు ఆశించినట్టుగా అంత రాదు, కాకపోతే కొంత మాత్రం సంప్రాప్తిస్తుంది. మీరు ఉత్సాహంతో పనిని చేస్తుంటారు. మీరు ఈ పని అయిపోతుంది కదా అనేటువంటి దానితో ఉండగానే మళ్ళీ ఇంకో పని సృష్టిస్తారు. ఇంకో పని మీ ముందు ఉంటుంది. ఇంకో పనిని అప్పచెప్తారు. దాని విషయంగా మీకు శ్రమ చేస్తూనే ఉంటారు. మీకు ఎక్కువగా పనులు చేయబడుతూనే ఉంటుంది. కనుక మీరు మంచి కీర్తి ప్రతిష్టలు వీడితోని మంచి పేరును కానీ మంచి కీర్తిని కానీ పై అధికారుల మెప్పు పొందడం కానీ కూడా మీకు జరుగుతుంది. మీ పిల్లల విషయంలో కొంత చిన్న అనారోగ్య బాధలు ఉండేటట్టుగా మీకు కనబడుతున్నది. దాన్ని చిన్న చిట్కాలతోని వైద్యాలతో సమసిపోతుంది. ధనాదాయం విషయంలో మంచి ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ పెద్దవాళ్ళతోని ఇంట్లో పెద్దవారితోని సత్సంబంధాలు నిలుపుకొలుపుకుంటారు.
ఎంతోమందికి సహాయంగా మీరు ముందుకు వస్తుంటారు. వారితోని మీరు ఇరుగు పొరుగు వారితోని మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు మీ ముందు ఉంటాయి. మీకు మంచి పేరు వస్తుంది. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. నూతనమైనటువంటి మిత్రులు ఏర్పడతారు. నూతనమైనటువంటి వ్యక్తులతోని మీకు నూతనమైనటువంటి పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులకు శుభ సమయమే. కొంత మార్కులు కొద్దిగా కష్టపడండి. మంచి ఉన్నతమైనటువంటి కాలేజీలలో కానీ మంచి సీట్లు పొందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కొంత ఆలోచనలు మాత్రం ఉంటాయి. కొంత ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఊహించుకొని ఆలోచించడం అనేటువంటిది మీకు ఈ వారం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ రాశి వారికి ఈ వారం నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. దైవ సందర్శనలు చేస్తుంటారు. శుభకార్యాల్లోచనలతో ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. తప్పకుండా వారు మంచి మార్కులతోని మంచి పేరును తెచ్చేటట్టుగా ఉంటుంది. మీరు వారితోని కష్టపడండి. వారు మీరు కీర్తిని కానీ మంచి ప్రతిష్టని కానీ తెచ్చేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడతాయి. దానికి తగినట్టుగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి అనుకూలమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. మీరు ఉత్సాహంతో పాల్గొంటారు. ప్రతి విషయం లోపల నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. కొంత ప్రయత్నించండి. వీసా లాంటివి కానీ విదేశ పర్యటనలు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. వీటి కూడా సత్ఫలితాలను కూడా తప్పకుండా మీరు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం విషయం లోపల ఆర్థిక పరంగా చాలా లాభంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. పెద్దలతోని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఇరుగు పొరుగు వారితోని మంచి సత్ఫలితాలను పొందుతారు. ఎక్కడి నుంచో మీకు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్య దూరమయ్యి మంచి పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. మీ ఇంటి పెద్దవాడితోని సత్సంబంధాలు నిలుపుకుంటారు. వారి ఆశీర్వాద బలంతో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సత్ఫలితాలను కూడా తప్పకుండా పొందుతారని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల లోపల ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి నూతన ఉత్సాహంతో కానీ మంచి సీటును కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. ఈ వృత్తిపరంగా ఉన్న వారికి, కుటుంబ పరిశ్రమల వారికి ఆనుకూల్యత లభిస్తుంది. మీరు ప్రయత్నించండి. మీరు పెట్టుబడి పెట్టండి. మీకు తప్పకుండా లాభాలు పొందుతారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. నూతనమైనటువంటి వస్తువులను, విలువగల వస్తువులను ఈ వారం కొని తెచ్చుకుంటారు. కొంత సంతోషకరంగా ఈ వారం అంతా గడుపుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారం మీకు కొంత శుభాశుభ మిశ్రమ ఫలితం. కొంత ఖర్చులు మితిమీరినటువంటిగా ఉంటాయి కనబడుతుంది. కొంత దైవ సందర్శనలకు కానీ దైవిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వాటి విషయంలో కొంత ఖర్చులు చేస్తుంటారు. దాన ధర్మాలు చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. తర్వాత మీ పెద్దవారితోని సత్సంబంధాలు నిలుపుకొల్పుకుంటారు. మీ తల్లిదండ్రులతోని కానీ మీ పెద్దవారితోని కానీ శుభాశీస్సులు పొందుతారు. వారికి కొన్ని సదుపాయాలను మీరు ఇస్తారు. వాటితోని మీరు సంతోషంగా ఉండేటువంటి సమయం. మీ పిల్లలు కొంత దూరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వారికి కూడా దాటితోని మీకు కొంత మానసికమైనటువంటి అలజడి కానీ కొంత మానసికంగా ఆలోచనలతోని మీరు ఉంటారు. ధనాదాయం విషయంలో ఎటువంటి లోటు లేదు. మీరు స్థిరాస్తులను మంచి విషయంగా లాభదిశగా మీకు గోచరమవుతున్నది. మీ పేరు మీద కొంత ఈ స్థిరాస్తుల విషయం కూడా మీకు లాభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. మీ సోదరుల మండతోని కానీ కొంత మాటల్లో అభిప్రాయాల్లో భేదాలు వచ్చినట్టుగా కనబడుతున్నాయి. కనుక కొంత అప్రమత్తతోని సమయస్ఫూర్తితో వ్యవహరించాలని చెప్పి మీకు కేవలం సూచన మాత్రమే చేయడమైనది. ధనాదాయం విషయంలో మంచి లాభదిశగా ఉంటుంది. విద్యార్థులకు కొంత శుభ సమయమే.
మీరు అనుకున్నటువంటి సత్ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్నటువంటి స్థానాన్ని పొందుతారు. కొంత క్యాంపస్ రిక్రూట్మెంట్ల ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. కాకపోతే కొంత ఒక్కొక్క విషయం లోపల మీకు చెడును కూడా ఎదుర్కొనేటట్టుగా మీరు తయారుండాలి. పోగానే ఇంటర్వ్యూలో సక్సెస్ అనేటువంటిది కొంతమందికి రాకపోవచ్చు. రెండోసారి మూడోసారి ప్రయత్నించండి, తప్పకుండా మీకు ఆనుకూల్యత లభిస్తుంది. మీరు అన్ని విషయాల లోపల కొంత ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు శుభాలు జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీరుకి ధనాదాయం పెరుగుతుంది. నూతన లక్ష్యాలతో ముందుకు వెళ్తారు. ఆ లక్ష్యాలు తప్పకుండా నెరవేరుతాయి. మంచి మార్కులు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల సంతకాలు పెట్టేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. కొన్ని డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరైనా సాక్ష్యం ఉంటేనే మీకు డబ్బులు ఇవ్వాలి, లేకుంటే కొంత మీకు ఇబ్బందికరంగా ఉండేటువంటి విషయం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక కొంత అప్రమత్తతోని జాగ్రత్తతోని వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. మీకు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటన లాభిస్తాయి. దూర ప్రాంతాల సందర్శన లేదా విహారయాత్రలు మీకు లాభిస్తాయి. దైవ సందర్శనల కొరకు ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. స్థిరాస్తుల విషయంలో లేదా కొంత బంగారం లేదా విలువగల వస్తువులను కూడా ఈ వారం ఇంటికి తెచ్చుకుంటారు. మీరు కొంత మాటలు నోరు జారకుండా కొంత మీరు నాలుక అదుపులో ఉంచుకోవాలని మీకు తెలియజేయడం అనేది. అన్ని పనులు చేస్తారు. ఒక్కొక్క విషయం లోపల కొంత టంగ్ స్లిప్ అయ్యేటట్టుగా ఉంటే మీకు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కనుక జాగ్రత్తతోని ఎక్కువగా మాట్లాడకుండా లేదంటే ఎక్కువగా నోరు స్లిప్ కాకుండా చూసుకోవాల్సిందిగా మీకు తెలియజేయడం అనేది. ఇరుగు పొరుగుతో సంబంధాలు నెలకొంటారు. ఆదాయ విషయంలో మంచి వనరులను సమకూర్చుకుంటారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో ఈ మకర రాశి వారికి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. మంచి అన్ని విషయాల లోపల గెలుపు మీదేటట్టుగా మీరు ప్రయత్నిస్తుంటారు. ఈ పరుగులతోని మీరు ప్రయత్నిస్తుంటారు. తప్పకుండా మీరు అనేకమైనటువంటి విషయాల లోపల లాభాలే పొందుతారు. కాకపోతే ఏదో తెలియని కొంత అలజడి కానీ మనశ్శాంతిగా కొంత దూరంగా ఉండేటువంటి సమయం. శుభకార్యాలోచనలతో ఉంటారు. మీ పిల్లలకు శుభకార్యాలోచనలు లేదా ప్రణాళికలతోని ఈ వారం మీకు గడుపుతారు. తప్పకుండా మీకు మీ సత్ఫలితాలను పొందుతారు. మీరు అనుకూలమైనటువంటి పనులు పొంది ఈ వారం సంతోషంగా ఉంటారు. ప్రణాళికలతో ఏ రకంగా ఈ వివాహాది శుభకార్యాలు నిర్వర్తించాలి అనేటువంటి విషయంగా మీరు ఆలోచనలతోని ఈ వారం ఉంటారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. స్థిరాస్తుల విషయంలో చాలా బాగున్నది. మీ ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. దూర ప్రాంతాల వారు మీ ఇంటికి రాకతోని వాళ్ళతో కానీ విదేశాలలో ఉండేవారు మీ ఇంటికి రావడం చేత మీ ఇల్లంతా సందడిగా ఉంటుంది. దూర ప్రాంతాల సందర్శనకు వెళ్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి అటువంటిది మీకు సంప్రాప్తితమవుతాయి. లేదా మీకు ఇక్కడి నుంచో ఒక విషయంగా మీకు ఆహ్వాన పత్రిక అందడమో లేదా మీకు సంఘంలో గౌరవం లేదా సత్కార్యం పొందడం కొరకు మిమ్మల్ని ఆహ్వానించబడుతుంది. ఈ వారం అంతా మొత్తం శుభాలు జరుగుతుంది. ఆర్థికంగా మీకు పురోభివృద్ధి ఉంటుంది. కాకపోతే ఎక్కడనో కొంత ఒక తీగలాగా ఎక్కడనో కొంత మానసికమైనటువంటి అలజడి కానీ కొంత విచారంగా ఉంటారు. ఎందుకు విచారమో మీకే తెలియదు. ఆ విచారంతో మాత్రం కొంత అలజడిగా ఉండేటువంటి సమయం. కాకపోతే మిగతా విషయాలన్నీ బాగుంటుంది. శుభకార్యాలోచనలతోనే ఈ వారం అంతా గడుపుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారం మీకు కొన్ని
సంప్రదింపులలో లాభాలు పొందుతారు. అనేకమైనటువంటి విషయాల లోపల మీరు ఎదురు చూస్తున్నటువంటి లాభాలు ఒక 50%, ఒక 50% అన్నా మీకు సంప్రాప్తమవుతాయి. ధన విషయంలో దెబ్బలాటకుండా కొంత ఆలోచనలతోని మీరు వ్యవహరించాలి. మంచి మాటలతోనే మనుషులు నెగ్గాలి తప్ప కొట్లాటతోని ఉండద్దు అని చెప్పి మీరు ఈ తీర్పుకు వస్తారు. తప్పకుండా దానితోనే మీకు గెలుపు లభిస్తుంది. ధనాదాయం విషయం లోపల కొంత ఖర్చులు మితిమీరినట్టుగా మీకు కనబడుతున్నది. పిల్లలతోని సందడితోని పిల్లల వ్యవహారాలలో ఆనందంగా హాయిగా ఈ కష్టాలు అనేటువంటి తెలియకుండా మీరు ఈ వారమంతా గడుపుతారు. విద్యార్థులకు శుభ సమయమే, ప్రయత్నించండి, సఫలీకృతమవుతారు. అవివాహితులకు కూడా ప్రయత్నం మీద లాభిస్తుంది. దూర ప్రాంతాల సందర్శన మీకు యోగ్యత లభించేటట్టుగా కనబడుతున్నది. విదేశ పర్యటనలు లాభిస్తాయి. ధనాదాయం విషయం లోపల ఎక్కువగా శ్రమిస్తుంటారు. ఆదాయం కొరకు మీరు తప్పకుండా ఆదాయ వనరుల కొరకు శ్రమిస్తే దానిలో కొంతవరకు మీకు లాభం చేకూరేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల లాభిస్తుంది. మీ కుటుంబంలో ఉన్నవారు విదేశ పర్యటనల నుంచి రావడమో లేదా మీరు విదేశాలకు వెళ్ళడమో వారితోని కలిసే యోగం లభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. కొన్ని ఆర్థిక పరంగా తప్పకుండా లాభం చేకూరుతుంది. దూర ప్రాంతాల వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మీరు ఊహించినట్టుగా ట్రాన్స్ఫర్సో లేదా ప్రమోషన్సో లేదా ఏదో ఆగిపోయినటువంటి డబ్బులో చేతికందడమో ఏదో ఒక రకమైనటువంటి మీ చేతికందడం చేత ఈ వారం మీరు సంతోషంగా ఉంటారు. మీ పిల్లల విషయం లోపల అజాగ్రత్తగా ఉండకండి. తప్పకుండా అప్రమత్తతతోని వారి వ్యవహారాలలో పాల్గొనండి. తప్పకుండా మీకు అన్ని విషయాల లోపల లాభిస్తుంది. వివాహితులకు అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత లభిస్తుంది. సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. మీరు కొంచెం ప్రయత్నించండి, సత్ఫలితాలను పొందుతారు. వీసా లాంటివి కానీ విదేశాలలో చదువుకుంటానే వారికి కూడా సంప్రాప్తమవుతాయి. ధనం ఏదో రకంగా మీకు చేతికంది మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు డబ్బు లేదనేటువంటి విషయంగా మీరు ఆలోచించవలసిన పని ఉండదు. మీ సమయానుకూలంగా మీ డబ్బు చేతికంది ఎక్కడా మీ పని ఆగిపోకుండా మీ పనులన్నీ సవ్యంగా సాగుతాయి. వృత్తిపరంగా కానీ దైవిక పరంగా కానీ అన్ని విషయాల లోపల మీరు పాల్గొంటారు. సాంఘికమైనటువంటి సమాజ సేవల లోపల ఈ వారం మీకు పాల్గొంటారు. మంచి స్థిరాస్తుల యోగం కూడా మీరు ఆలోచిస్తుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి మీ మీనరాశికి తెలియజేయడమైనది. ఈ ద్వాదశ రాశుల వారు మీ ఇష్టదైవం, మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించండి, పూజించండి. మీరు ఎక్కువగా పారాయణాలు దాని విషయంలో చేయండి. చేస్తే మంచి సత్ఫలితాలను ఎక్కువగా పొందుతారు. కొంత దుష్పరిణామాలు తగ్గి మంచి ఫలితాలను శుభ పరిణామాలు పొందేటట్టుగా మీకు లాభిస్తుందని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.